ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కేవలం బ్రహ్మోత్సవాలే కాకుండా జరిగే ఆచారాలేంటి, సాంప్రదాయాలేంటి, వాటి వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటి, ఇంకా ఏమైనా ప్రజలకు తెలియని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయా? ఈ ఆచార వ్యవహారాలు జీవితానికిచ్చే సందేశం ఏమిటి? మనం ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకమైన వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా శ్రీవారి సుప్రభాతం. ప్రతిరోజు తెల్లవారుజామున తిరుమలలో ఒక ప్రత్యేకమైన ఆచారం, పవిత్రమైన ఆచారం జరుగుతుంది. అసలు స్వామివారిని ఎవరు మేల్కొల్పుతారు? మరి నిజంగా స్వామివారు నిద్రపోతారా? లేదు, దేవుడిని నిద్రలేపడం కాదు, మనలోని భక్తిని మేల్కొల్పడం. అదే శ్రీవారి సుప్రభాతం. ఇంకా ప్రపంచం నిద్రలోనే ఉంది. వీధుల్లో నిశ్శబ్దం, ఆకాశంలో చీకటి. కానీ తిరుమల కొండపై మాత్రం ఒక పవిత్రమైన ఉదయం మొదలవుతుంది. మధురమైన సుప్రభాత గానం, వేద మంత్రాల ధ్వని, ఘంటానాదం ఇవన్నీ కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ. సుప్రభాతం అంటే ఏంటి? సుప్రభాతం అంటే మంచి ఉదయం. తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవతో ఆ రోజు ఆలయ సేవలు ప్రారంభమవుతాయి. మధురమైనటువంటి స్తోత్రాలతో, శ్లోకాలతో, మంగళధ్వనులతో స్వామివారిని మేల్కొల్పే ఈ పవిత్ర సాంప్రదాయం భక్తుల హృదయాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం పొందింది.